డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెంలోని టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్న ఆయన గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంత పర్టికులర్గా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే రాజకీయాలు స్వతహాగా రాజకీయాల్లో పోటీ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం సర్వసాధారణమే. కానీ మేము పోటీ చేస్తున్నటువంటిది ఒక రాజకీయవేత్త కాదు, ఈ రాష్ట్రంలో ఒక 420 లాంటి ముఖ్యమంత్రితో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో. ఎప్పుడు కూడా మరి నిజం చెప్పేటువంటి అలవాటు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పుడు దారిలోనే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా ఓట్ల చోరీకి పాల్పడతాడని, ఎలా అయితే బస్సు ఎక్కే ముందు మనం జేబులు కొట్టేయకుండా మనం అన్ని సరి చేసుకుని బస్సు ఎక్కుతామో, అట్లాగే ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగతనం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రల్ని భగ్నం చేసి ప్రతి ఒక్కరి ఓటు కూడా ఉండే విధంగా, అంబేద్కర్ గారి రాజ్యాంగం నిలబడే విధంగా భవిష్యత్తులో చేయడం కోసం మరి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి చక్కగా పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి రెండో అంశానికి వచ్చినట్లయితే మరి నిన్న మొన్న మీరు చూశారు, ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం పెట్టి మరి దాన్ని అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క షష్టిపూర్తి కార్యక్రమం లాగా, అలాగే లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మరి కార్యక్రమాన్ని పెట్టిన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము అడుగుతున్నాం, మీరు మహానాడు పెట్టుకోవడం మాకు అభ్యంతరం కాదు, కానీ ఏదైతే అందులో మొదటి తీర్మానం మీరు చేశారు, మహిళలకి మేము వారిని అత్యంత గౌరవిస్తామని చెప్తున్నారు. అందరూ మహిళలు గౌరవిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మహానాడు పెట్టుకునే ముందు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి మేము 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టి ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అట్లాగే డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి గతంలో పావల వడ్డీ సున్నా వడ్డీ మరి చక్కగా జగన్మోహన్ గారు అమలు చేసిన కార్యక్రమం జరిగేది. ఇవాళ దాని వైపు కనీసం చూడకుండా మరి ఎవరైతే బ్యాంకుల్లో డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి సుమారు రూపాయిన్నర వడ్డీ పడిపోతూ ఉంటే వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఒక కాపు నేస్తున్న డబ్బు ఒక మహిళకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా, లేదా అమ్మఒడి కానీ, లేదా ఉన్నటువంటి ఏదైతే మరి ఇతర సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి టైంలో ఇచ్చారో అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయకుండా కేవలం మీరు లోకేష్ గారు ఏదో పిల్లి మరి పాలు తాగుతూ ఎవరికి తెలియదని అనుకుంటుందట. అదే చందంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు అవినీతి అమరావతిలో పూర్తిగా కోట్లు నొక్కేసి ఆ నొక్కినటువంటి విషయాలు ఎవరికి తెలియదు అనుకుని మీరు ఈరోజు దాన్ని మహానాడులో పెట్టుకుని మీ అంతటా మీరు మిమ్మల్ని పొగిడించుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎక్కడ సామాన్యమైనటువంటి వారు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రకంగా పెరుగుతుంటే వారికి ఏ రకమైన సాయం చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం.